సార్ సినిమాలో సార్ సినిమాలో చాలా బాగుంది. సరే అని చెప్పచ్చు. పిక్చర్ బాగుంది. ఏం నచ్చింది సినిమా? సినిమాలో ఏం నచ్చింది? బోర్ కొట్ల హ్యాపీగా ఉంది. అన్న సినిమా నచ్చిందా? సూపర్ ఉంది బ్రో. సినిమాలో ఉంది? బాగుంది, చాలా బాగుంది. శేఖర్ కమల మార్క్ కాబట్టి చాలా బాగుంది. డైరెక్షన్ కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. అన్న సినిమా బాగుంది బ్రో. సినిమాలో ఉంది? సూపర్ నవ్వు. హైలైట్ అన్న సూపర్. అన్న సినిమా చాలా చాలా బాగుంది. సినిమాలో అన్న సినిమాలో ఉంది? అన్న సినిమాలో ఉంది? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో బిచ్చగాళ్ళు మంచిగా ఆడుకోవడం బాగా నచ్చింది. ఆ సినిమాలో ఉంది? బాగుందని చెప్పు. బాగుంది. థ్యాంక్ యూ. సార్ సినిమాలో ఉంది? బాగుంది. అమ్మ సినిమాలో ఉంది? బాగుందండి. ఏం నచ్చిందమ్మా సినిమాలో? స్టోరీయే బాగుంది. ఇంకేం నచ్చింది? సాంగ్స్ మ్యూజిక్ సాంగ్స్ ఒక సాంగ్ బాగుంది. నాగేశ్వర యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమాలో ఉంది? బాగుంది. మ్యామ్ సినిమాలో ఉంది? సినిమాలో ఉంది? బాగుంది. సినిమాలో ఉంది? సినిమాలో ఉంది? బాగుంది. చాలా బాగుంది. బాగుంది. బాగుందన్న. బాగుందండి. ఎండింగ్ బాగుంది. సార్ సినిమాలో ఉంది? సినిమా చాలా బాగుందండి. ఏం నచ్చిందని మీకు సినిమాలో? సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. నాగార్జున గారిది కూడా చాలా బాగుంది. సినిమా సుకుమార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాగేశ్వర సూపర్గా చేశారు సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్గా ఉంది సార్. శేఖర్ కమల మరొక బంపర్ హిట్ ఇచ్చాడు. బాగుంది బాగుంది. నైస్ మూవీ. చాలా బాగుంది. న్యూ కాన్సెప్ట్. వెరీ గుడ్. బాగుందన్న. బాగుంది. బాగుంది. ఏం నచ్చింది సినిమా? బాగుంది. స్టోరీ బాగుంది. ధనుష్ యాక్టింగ్ బాగుంది. సినిమాలో ఉంది? సూపర్. చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమా? ధనుష్ యాక్టింగ్ ఇంకేం బాగుంది? మొత్తం బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్. డిఎస్పి ఇస్ బ్యాక్. మ్యామ్ సినిమాలో బాగుంది. సినిమాలో బాగుంది. మీకు సినిమాలో ఏం బాగా నచ్చింది? యాక్టింగ్ ధనుష్ యాక్టింగ్ బాగుంది. స్టోరీ బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. లైఫ్ గురించి మొత్తం డబ్బుల గురించి లైఫ్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ చాలా నచ్చింది సినిమా. ఎవరైనా కానీ ఏమైనా అచీవ్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి. అండ్ చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. నాగార్జునని పెట్టిన ప్రెషర్, ఆ సిచ్యువేషన్స్ని ఆయన లాస్ట్కి మంచిగా మారడం అనేది చాలా మంచిగా అనిపించింది. చాలామంది అలాంటి సిచ్యువేషన్స్ డీల్ చేయలేరు లైఫ్లో, బట్ ఫైనల్లీ మంచిగా గెలుస్తుందని చూపించారు. చాలా బాగుంది. మనీ అనేది చాలా వాలటైల్. అది ఎంతవరకైనా మీన్స్ సొసైటీలో మనీ అనేది చాలా వాలటైల్. అది ఏ పనైనా చేయిస్తుంది. బట్ మనీ కాకుండా లైఫ్లో చాలా లైఫ్ బతకడం ఇంకా డెత్ గురించి చాలా బాగా చెప్పారు సినిమాలో. అండ్ పోయేటప్పుడు కూడా చాలా రిచ్గా పోవాలనేదే సినిమా. బ్యాక్గ్రౌండ్ ఫైట్స్ అనేవి ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ యూనో ధనుష్ని బాగా పోర్ట్రే చేశారు. ఫస్ట్ బెగ్గర్ స్టేజ్ నుంచి చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఆ ఇన్నోసెన్స్ అనేది చాలా బాగా కనిపించింది. డైరెక్షన్ కూడా మ్యూజిక్ అంతా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మొత్తం బాగా పనిచేసాయి. అండ్ ఈ కాలంలో ఇలాంటి సినిమా చాలా బాగా అనిపించింది చూడటం. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నాగార్జున గారు అదే చెప్పారు కదా, ఆయన్ని పెట్టిన ప్రెజర్ సిచ్యువేషన్స్ చాలా లైఫ్లో తను మంచిగా ఉందామనుకున్నా కూడా కొన్ని మంచిగా అంటే పైన ప్రెషర్ వల్ల చాలా చెడు దారులు చూస్ చేసుకుంటాం. బట్ ఫైనల్లీ ఆయన చేంజ్ అయ్యి మంచినే చూస్ చేసుకున్నాడు. అది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చూసాం బ్రో. కుబేరా సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా శేఖర్ కమల్ చాలా అంటే చాలా బాగా చేశాడు. ఎట్లా ఉందంటే రివ్యూ చెప్పడానికి కూడా ఆసం భయ. నిజంగా ఫస్ట్ టైం చూసిన ఇంత మంచి మూవీ కుబేరా మూవీ. నాగార్జున సార్ ఆసం. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా అసలు ధనుష్ యాక్టింగ్ ఆసం. రియల్గా అసలు ధనుష్ ఒక బిచ్చగాళ్ళ, ఒక ఫైటర్లా, ఒక అమాయకుల్లా నిజంగా సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ చేశాడు. ధనుష్కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. నాగార్జున ఈ ఏజ్లో కూడా అంత బాగా కష్టపడ్డాడంటే ఇంకా అసలు సూపర్. ఒకటే సాంగ్ ఉంది భయ. సాంగ్ మాత్రం బొమ్మ లేపింది అసలు. నిజంగా
పిచ్చి పిచ్చి మామూలు లేదు సినిమా అసలు. అవును, మనీ గురించి బాగా అంటే బాగా చూపించాడు. ఎందుకంటే వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళ చేతిలో ఉన్నా ఏం చేయొచ్చు, ఏం చేయలేం, బిచ్చగాళ్ళకి ఒక రోజు ఎలా బతకాలి, ఇలా రకమైన చాలా చాలా శేఖర్ కమల్లో ఉన్న అంత నాలెడ్జ్ని యూజ్ చేసింది ఈ మూవీలో. నిజంగా అంటే సూపర్ ఉంది భయ. నాకు ఈ లైఫ్కి సంబంధం అంటే అంత లేదు. బట్ ఏంటంటే ఐ థింక్ కనెక్టివిటీ అయితే ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. ఓవరాల్గా నిజంగా శేఖర్ కమల్ డైరెక్షన్ అయితే సూపర్ ఆసం అనిపించేది. ధనుష్ యాక్టింగ్ బంపర్ లేపింది. నాగార్జున యాక్టింగ్ ఇంకా కెవ్వు కేక.